పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు
చెంపలకెందుకు చెమ్మయ్యాడు ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం Kumasila kumakasayo, kumasila kumakasayo, kumasila kumakasayo, sayo. కుమాసెలా కుమకసాయో కుమాసెలా కుమకసాయో కుమాసెలా కుమకసాయో సాయో సాయో స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం దం దం Oh baby, salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో అమ్మాయిల కలలన్నీ అందంగా దాచింది అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ, కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తంది ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్న
చేస్తున్నాము. ఈ సందర్భంగా కొన్ని ప్రోగ్రామ్స్ మీకు చెప్తాను. ఆ తర్వాత గెస్ట్ని ఆహ్వానిద్దాం. దాని తర్వాత ముఖ్యంగా గెస్ట్ చెప్తున్నది ఏంటంటే, మీదకి వచ్చిన తర్వాత దంపతులు కాబట్టి మీ యొక్క ఫ్యామిలీ విషయాలు, ఎక్కడున్నారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 నిమిషాలు మౌనవ్రతం పాటిద్దాం. దానికి ముందుగా ఒక నిమిషం ఎవరెవరు అనేది మౌనం పాటిద్దాం. అదే అతను రిటైర్ అవ్వాల్సింది 18కి అతను స్వర్గస్థులు అయ్యారు. రెండో నెంబర్ ఎవరంటే కొండ తౌడు ఆ మొక్కలు బాగా పేరు, మన ఎవరు హిందీ మేస్టర్ బాగా గౌరవించేవాళ్ళు, అంటే అభిమానించేవాళ్ళు ఆమెని. రేణుకాంబిల్ బాడింగి అల్లు మోహన్ రావు భీమవరం. అతను మన ఏంటంటే 6 చనిపోయారు, అతను స్వర్గస్థులు అయ్యారు. నెక్స్ట్ బల్లమూరి భానుమతి భీమవరం, ఆమె కూడా మనల్ని మన క్లాస్మేట్స్ అందరికీ స్వాగతం చెప్తున్నాను. ముందుగా ఈ స్థలదాత అయినటువంటి దేవరపల్లి సన్యాసరావు నాయుడు కొడుకుర్ల మార్కండేయ మేషర్ గారు, ఆయనకి మన స్టూడెంట్స్ ఎవరెవరు నాకు 2-3 మనమే మీరే సెలెక్ట్ చేసుకొచ్చి వేయవలసిన కోలరాజు
మచ్చ వెంకటేశ్వరరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాను స్టేజ్ మీదకి. ఛాయాదేవి గారు, మచ్చ వెంకటేశ్వరరావు. అందరు క్లాస్ కొట్టండి. అలా పట్టుకోండి సార్, వాళ్ళ దగ్గర రండి మేడం. కొంచెం మ్యామ్ కొంచెం దగ్గర రావాలి, దగ్గరగా. ఇలా చూడండి సార్. సార్ ఇది చూడాలి ఒకసారి. రెడీ చూడండి సార్. రెడీ స్మైల్ సార్, స్మైల్. రెడీ, వన్ మోర్. అది కూడా ఇచ్చండి సార్. ఓకే, అలా పట్టుకొని ఎలా చూడండి సార్. సార్ రెడీ స్మైల్ సార్. ఎలా చూడాలి ఒకసారి సార్. కొంచెం హెడ్ డౌన్ చేయండి సార్. రెడీ సార్, వన్ మోర్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఛాయాదేవి అండ్ మచ్చ జవరపల్లి సికందులు గారు, మండపాటి తిరుపతిరాజు. ఓకే, కొంచెం డౌన్ చేయండి మేడం. సీల్ కొంచెం డౌన్ చేయరా. ఎలా చూడండి సార్. రెడీ సార్. సార్ రెడీ స్మైల్. రెడీ, ఓకే సార్. వీరిని పురస్కరించమని యావలి విజయలక్ష్మి, ముగడమ్మ, నిండుగుంట ముగడమ్మ, చిట్టి స్వామినాయుడు అయినా వాలంటీర్ వచ్చారనమాట. నీకు 10th బ్యాచ్ కాదు, అయినా నేను వస్తానండి. కప్పండి సార్, కప్పండి. క్లాస్ అలా ఉంది సార్. ఎలా చూడండి సార్. కొంచెం దగ్గరకు ఉండాలి సార్. రెడీ సార్. రెడీ స్మైల్. రెడీ. ఇంకేముంది? గిఫ్ట్ ఉంది బాబా. వెయిట్. ఓకే సార్. చెప్పు. మీ రిక్వైర్మెంట్ ఏ డేట్ ఉందో, పిహెచ్డీలు ఏమేమి చేసిందో అన్ని అడిగిసింది. అన్నిటికీ సమాధానం ఏం చెప్పామన్నమాట. సూత్రాలు కానీ ఏమీ విడిచిపెట్టలేదు. ఆమె ఆశ్చర్యం. ఇప్పుడు మనం ఆహ్వానించడానికి సింగరెడ్డి సుజాత, కుమారి, బాబు మెసేజ్ తీసేయండి. నడిచేదారా బుకే కూడా ఇచ్చేయండి. సీల్. ఓకే మ్యామ్. మీరు కొంచెం అది ఓకే రైట్ సార్. ముందుకు రండి సార్. కొంచెం జరి అనుకుంటారు. మీరు దగ్గర రండి సార్. కొంచెం మీరే కొంచెం దగ్గర రండి. ఓకే రైట్. రెడీ సార్. రెడీ స్మైల్ సార్. స్మైల్ మ్యామ్. ఎలా చూడాలి ఒకసారి. రెడీ మ్యామ్. రెడీ, వన్ మోర్. ఓకే రైట్. ఎలా ఉపయోగపడుతుంది అనేది అయ్యేటి వ్యాసాలు ఇంటిలు పెట్టి వెళ్ళిపోతాను అనుకుంటాను. ఆ క్రాఫ్ట్లో గారిని కే బుచ్చినాయుడు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. ఓకే, ఇప్పుడు భీమవరం ఎందరు ఉన్నారు? అందరూ వచ్చేయండి. భీమవరం సార్. సాల్వా ప్లీజ్ కమాండ్ డయాస్. సార్ సాల్వా కప్పాలి ముందర. సాల్వా కప్పిన తర్వాత సీల్ ఇద్దరు సార్. కొంచెం సాల్వా కప్పాలి సార్. ఇది చూడాలి. స్టైల్ చూడండి. కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. కొంచెం రెడీ సార్. రెడీ, వన్ మోర్. రెడీ, వన్ మోర్ సార్. వన్ మోర్. ఓకే సార్. కొంచెం ఇలా జరగరా. కొంచెం ఫిట్టింగ్ జరగదు. మీ దగ్గర ఉండాలి మేడం. సార్ రెడీ స్మైల్ సార్. స్మైల్. రెడీ, వన్ మోర్ సార్. వన్ మోర్. స్మైల్ సార్. స్మైల్. రెడీ, వన్ మోర్. సార్ ఇది చూడాలి సార్. ఓకే ఓకే. ఆ తర్వాత సినిమా అయిన హీరోయిన్ తెలుసు. దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని తెలియదు. సార్ కొంచెం వెనక్కున్నాను సార్. సార్ కొంచెం వెనక్కున్నాను సార్. వెనక్కి
రెడీ స్మైల్ సార్ స్మైల్ రెడీ రెడీ వన్ మోర్ స్మైల్ రెడీ వెయిట్ సార్ ఓకే సార్ లగండి గుంజలు తీయండి. గేట్ వేసేస్తాం, గాడికి రాకుండా గేట్ వేసేస్తాం. ఓకే సార్ కొంచెం అలా జరగా సార్. సీల్ కనబడాలి సార్, సీల్ పట్టుకోండి సార్ ఎవరు దీని మీద. రెడీ వన్ మోర్ వెయిట్ సార్ వెయిట్ స్మైల్ వన్ మోర్ ఓకే రైట్. సార్ ఇటు సైడ్ ఒక ఇద్దరు వచ్చింది సార్, ఇటు సైడ్ రెడీ సార్ రెడీ వన్ మోర్ ఓకే సార్. మరి మీకంటే నేను ఒక 6 years చిన్న, అంటే మా బ్యాచ్ 88, 89 ఎస్ఎస్సి, మీరు 82, 83, కాబట్టి మీరు అందరూ కూడా నాకంతా పెద్దవాళ్ళే. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మీకు విద్యను నేర్పినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో చదివాము. అప్పుడు మాకు చెప్తుండేవాళ్ళు, మాకు డ్రిల్ మాస్టర్ గట్ట లేరండి, మా స్కూల్లో ఉండేవాళ్ళు 4 టీచర్లు ఉండేవాళ్ళు. దానితో అలా ఈడ్చుకెళ్తుండే సూర్యనారాయణ మాస్టర్ అని సేమ్ టైం నేను ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను మాస్టర్ ఏ ప్రయత్నిస్తున్నాము. అయితే అప్పుడు మన తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా ఉందండి. అప్పుడు మన తరం ఉపాధ్యాయులు ఏంటి చెప్తే అదే మనం వాళ్ళు చెప్పిన దాన్ని తూచా పాటించాం. ఆన్లైను ఈ ట్యాబ్లు ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకి కల్చర్ ఎక్కువగా పెరగడం వల్ల విజ్ఞానము పెరిగింది. అట్ ద సేమ్ టైం మనకంటే విజ్ఞానవంతులే వాళ్ళు, తెలివితేటల్లో మంచి అమోఘం. కాకపోతే వాటిని అటు ఇటు ఉపయోగించేస్తుంటారు. దానివల్ల ఒక స్ట్రైట్ వారంలో వెళ్ళాక కాస్త కన్ఫ్యూజ్గా ఉంది వ్యవస్థలో. మన కూడా డిసిప్లైన్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకంటే ఫార్వర్డ్గా ఉన్నారు మన పిల్లలు. కాబట్టి వాళ్ళని అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం ఇన్పుట్ కానీ బాగా ఇవ్వగలిగితే మంచి విజ్ఞానవంతులుగా తయారవుతారు. అంత సోర్సెస్ అనేవి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో దేశం అయింది, పట్టుకెళ్ళిపోయాడు. అయితే మన దేశం మీద అటాక్ చేయలేడు. కానీ అంటే వాడు ఏ చిన్న దేశంలోనైనా వాడికి అనుకూలమైనటువంటి అధ్యక్షులంతా ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. దాడి చేసి అతను తీసుకెళ్ళిపోతాడు. మనం మరో 10 సంవత్సరాలు ఆనందంగా హ్యాపీగా జీవిస్తాం. అది చాలా విద్యార్థులకు అలాగే పత్రికా విలేకరులకు అలాగే నా తోటి ఉన్నటువంటి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆనాడు మనకి ఈ స్థలాన్ని మా మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఎంతమంది ఇంజనీర్సు అలాగే ఏవేవో శాఖల్లో కూడా అందరూ కూడా స్థిరపడి అందరూ కూడా బాగుపడ్డారు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఈ యొక్క ప్రధానోపాధ్యాయులు గారికి, మిగతా మా సహచరులకి, తెలుగు మాస్టర్లు ఇద్దరికి, మిగతా శిష్యులకి, ఈ బ్యాచ్ 82, 83 బ్యాచ్ 83 and 84 శిష్యుల నా అదృష్టం ఏమిటంటే నా పేరు అందరూ మర్చిపోయారు. తప్పసి ఉన్నాడంటే ఎవరికి తెలియదు, బాలక డ్రిల్ మాస్టర్. అది నేను చాలా పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతాను, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లాగా. ఇప్పుడు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు, చాలా బాగా గౌరవిస్తారు. ఇప్పుడు ఒక్కోసారి బాధ ఏమిటంటే సరిగ్గా పెద్దలు చెప్పినట్టు వినడం కానీ మీరు జనరల్గా ఇన్వెస్ట్ చేయండి. 5 నిమిషాలు అలాగే మా గురువు గారు లక్ష్మేశ్వర్ ఉండేవాడు, చుట్టుపక్కల దొంగగమ్మ అని మా గురువు గారు. అలాగే ప్రతిదీ కూడా ఏమిటంటే డిసిప్లిన్ ఇస్ మోస్ట్. నా డేట్ ఆఫ్ బర్త్ మొగడలో పుట్టాను నేను. ఏరుడ్రం కట్టడం, మేము పుట్టడం. ఏరుడ్రం క్లోజ్ చేస్తారు, వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు ఉండొచ్చు ఎంతైనా. తల్లిదండ్రులు ఎవడైనా మర్చిపోయినా యాక్చువల్గా స్వర్ణోత్సవం చేసాం. స్వర్ణోత్సవం చేసిన 50 సంవత్సరాల టైంలో ఆ తర్వాత
మన గురువులు మేస్టర్ మీరు కూర్చొని చెప్పండి. అలాగే ఈనాడు కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ మా పాత ఉపాధ్యాయుల తరఫున శుభాభినందనలు. అలాగే మీ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతిగా ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శ్రమతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మా ఒక అదృష్టం ఏంటంటే ఇదే స్కూల్లో నేను 11వ తరగతి చదివాను, 6వ తరగతి ఇదే స్కూల్. అలాగే నా పిల్లలు ముగ్గురు ఇదే స్కూల్లో చదివారండి. 2 మేనమామలు చదివాను ఇదే స్కూల్లో. మనందరం ఒకే వాడతారు. ఎందుకంటే ఈ పాఠశాలలో చదివిన ఏ వ్యక్తి కూడా గొప్ప వాళ్ళు అయ్యారు కానీ అలుపులు ఎవరు కాలేదు. సరే ఒకళ్ళో అద్దరు పరిస్థితుల వాళ్ళు ఉంటారు, ఉన్నా సరే మహానుభావులు అయ్యారు చాలామంది కూడా నేను ఉన్న వాళ్ళందరూ. మొదటిసారిగా నాకు ఇక్కడికి వచ్చారు. నాకు కూడా అతను 8వ తరగతి ఇంగ్లీష్ చెప్తారు, మార్కండేయ మేస్టర్ అని. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ అయిందండి. అయినప్పుడు ఆయన మొదటి హెడ్ మాస్టర్. ఆనాడు వాళ్ళు వేసినటువంటి బీజాలు మనందరము బాధ్యమే. మాస్టర్ నుండి వారు మీకు ఐడియా ఉండదు. అతను వాళ్ళు వచ్చేవారు విజయనగరం నుంచి. అసలు బాడెంలో గట్ట గదులు అవుతున్నాయి, మీరు వెళ్ళిపోతున్నారని అడిగారు. ఆ లోకల్ వాళ్ళు అడిగారు, ఇన్ని గట్ట గదులు మరి ఏది నిరుడు అంటే దానివల్ల కూడా వాళ్ళు నేను బాధపడలేదు. రాగలిగారు మీ కార్యక్రమానికి రాగలిగారు. ఎందుకంటే మీ మనస్సుల్లో ముద్ర వేసుకునేటువంటి ఉపాధ్యాయులు ఆనాటి కూడా అలాంటి వాళ్ళు. అలాగే ఆ రోజు ఎప్పుడో చెప్పారు, నాకు కొన్ని అనుభవాలు ఉంటాయండి. వాడికన్నా 1 మార్క్ ఎక్కువ, దానికన్నా 1 మార్క్ ఎక్కువ వేశాను. వేసినందువల్ల మీరు మగాళ్ళ మీద అభిమానం కానీ మా మీద అభిమానం లేదని ఫైట్ చేసింది క్లాసులో. తప్పు లేదు, వాడు నేను ఒకలాగా రాసా ఉన్నాను. ఏం చేయదు, టీచర్ ఉద్యోగం అంటే ఒక బ్యాలెన్స్ అండి. చాలా ఇది లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడో దగ్గర టిక్ పెట్టారు. కానీ దానికి ఎలా చెప్పడం, 1/2 మార్కు తక్కువ వచ్చింది, వీడు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. అది ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉండేది. మేస్టర్కి మాకు మంచి అనుభవం నా కళ్ళతో. అమ్మ రా అన్న నీకు ఎక్కడ వచ్చింటే ఆయు ఊరు సవర్ణమపరమైనప్పుడు ఇందాక రామారావు చెప్పాడు గ్రామర్ అని. ఆయు ఊరువులు కానీ నువ్వు దగ్గర కొమ్ము రాయించింది, రాకుండా పేరు కానీ అక్కడ అరువులు రాయాలి. అమ్మ ఇక్కడ తప్పు రాసి 1/2 మార్కు తగ్గించాను ఒక్కొక్కరికి. ఈ స్కూల్లో చదివాను. అలాగే ఈఆర్ అప్పారావు గారి నుండి వాళ్ళు నాకు కూడా గొప్ప కారణం. నేను ఇక్కడ స్టూడెంట్ కాబట్టి ఈఆర్ అప్పారావు గారి నుండి వాళ్ళు మొక్కలు వేయమన్నారండి. మొక్కలు వేసి చలరామరంగా సరే పెట్టినా సరే మొక్కలు వేస్తాను. అది ఎగరాలి పాట గుర్తొచ్చి జస్ట్ మీకు ఒక 2 నిమిషాలు చేసేటప్పుడు ఆ పాట మీద వెలసింది ఈ పాఠశాల బాడంగి ప్రాంతవాసుల భాగ్యవశము చేత టెంటు వంశనిధి లక్ష్మణాయుడు స్థాపించారు ఈ బడిని. దాని వద్దకై పాటుపడుతుంది రాసన తనయులు ఈనాడు స్థలదాత గదా కీర్తిగాంచను దేవరాపల్లి సన్యాసి ఉత్తమ బోధన మార్కండేయులు చేసి ఉండరు ఇచ్చటను అని అంటే అక్కడి నుంచి ఇంకా ఏమో చేసినది. శ్రీ సరస్వతి కాళి ఎండియలు గన్ను గన్నురని జరియంప వినీల గగనపు అంతుల దాకా విఖ్యాతితో మేము వెలసండి. సరస్వతీదేవి కాళి ఎండి ఇలాంటి ఏర్పాటు చేయడం ఒక పండుగ వాతావరణంలో ఏర్పడింది. మీరు ఎప్పుడు 82, 83లో ఇక్కడ చదివారు. ఈ 48 సంవత్సరాలు మీతో మాకు పరిచయం ఏర్పడ్డారు. ముఖ్యంగా అన్ని విధాలు మీరు పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకొని చెడు అలవాట్లకి లేకుండా పిల్లల్ని సంరక్షణగా చూసుకొని మీ భవిష్యత్తును కాపాడతారని మీరు ఈ స్కూల్కి నేను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా 79 సెప్టెంబర్లో వచ్చాను. అప్పుడు నాకు 22 ఏళ్ళు. వాడు చెప్పినట్టుగా కట్ చేసి ఇచ్చేవాడు. తక్కువ అయితే ఇక్కడ 5.5 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఇక్కడి నుంచి రెసిడెన్షియల్ స్కూల్ చాలది కానీ ఆయన శ్రీరామూర్తి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఎక్కువ విషయాలు. పెద్దలకి మీరందరూ ఇవాళ పెద్దల్ని సత్కరించారంటే చాలా సైకిల్ మీద ఇచ్చినట్టు రోజు చూడండి. ఇవాళ వరకు ఆయనకేం లేవు, హ్యాపీగా ఉన్నాడే. అయితే ఆ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మళ్ళీ ఎగైన్ ఈ పక్క రెసిడెన్షియల్ స్కూల్. అది చాలా సంతోషం. సభకు ఎక్కువ మంది హాజరయ్యారు. నాది చిన్న సలహా, మీరు అది పాటించగా వస్తే మంచి సంతోషమే. మీరు 86 స్ట్రెంత్ అనుకుంటున్నాం. ఈ 86లో చాలా నిలబడి ఇలాంటి వారు ఉన్నారు. వాళ్ళని మీరందరూ ఒకటి వాళ్ళని గుర్తించి
ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి
కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్